ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ గురుపుడి శివాంజలి వాయిస్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, అలాగే ఈ యొక్క ఛానల్ షేర్ చేసినందుకు మీకు వందనాలు. అనేక మందికి మరి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన సువార్తను మీరు వినిపింపచేసినందుకు కూడా దేవుని పేరిట మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇలాగే దేవుని పరిచయంలో మీరందరూ కూడా ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, మహిమకరంగా పాలిభాగస్తులుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్యా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానమును అందించి సూటిగా తేటగా మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యంలో చూసుకుంటే అండి, సర్వసృష్టికర్తన దేవుడు మనల్ని సర్వశ్రేష్టమైన జీవితాన్ని మనకి, మన బిడ్డలకి, మన కుటుంబాల్లోని, మన తరతరాలకు కూడా ఇవ్వడానికి దేవుడు ఆయన సంకల్పించి ఉన్నారు. అంటే దేవుడు ఏది చేసినా మన మేలు కొరకు, మంచి కొరకు, సర్వశ్రేష్టమైన ఆశీర్వాదాలతో కూడిన జీవితాన్ని ఆయన మనకిచ్చే దేవుడు. మరి అందులో భాగంగా చూసుకుంటే దేవుడు మరి సృష్టి యావత్తును కూడా ఏ రీతిగా చేశారు. ఆ ఏదైనా ప్రాంతంలో శ్రేష్టమైన ఏదైనా ప్రాంతంలో తోటను వేసి ఒక శ్రేష్టమైన కుటుంబ జీవితాన్ని మరి ఆదాము అవ్వములకు ఇచ్చి వారిద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించి ఫలించమని, అభివృద్ధి చెందమని, ఈ భూమిని నిందించమని, ఈ భూమిని ఏలమని వారిని ఆశీర్వదించారు. మరి అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదంతో కూడిన జీవితాన్ని వారు అనుభవించారంటే మరి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించండి. ఆయన అనేక వృక్ష ఫలంలో తినడానికి ఇచ్చారు. దానిలో ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దనే ఆజ్ఞను మరి ఆయన ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఆ యొక్క చెట్టు ఫలం మీరు తినొద్దన్నప్పుడు వారు ఆ యొక్క దేవుని మాటకు నిర్లక్ష్యం చేసి, అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆ యొక్క మాట వినకుండా వారు అపవాదికి చోటించి వారి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకోవడమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యంగానే దేవుని సన్నిధికి అంటే దేవుని ఎదుటకు వచ్చే భాగ్యాన్ని కూడా వారు కోల్పోవడం జరిగింది. అంటే సర్వసృష్టికర్త దేవుడు ఆ యొక్క ఏదైనా వనంలో, ఆ తోటలో దేవుడు వారితో ప్రతినిత్యము చల్లపూటన వారితో ముచ్చటిస్తూ, వారితో మాట్లాడుతూ, వారి యొక్క అనుభవాలన్నీ కూడా తెలుసుకుంటూ, వారి బిడ్డలతో మరి సమయాన్ని గడిపే ఆ స్థితిని వారు ఏం చేశారంటే, దేవుడు ప్రతిరోజులాగే ఆయన వచ్చి నా బిడ్డలైన ఆదాము హవ్వ ఏ రీతిగా ఉన్నారు, నా బిడ్డలు శ్రేష్టంగా బాధ్యతగా ఉన్నారు, అలాగే ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేదా అని చెప్పి అన్నీ కూడా ఆయన పరిశీలించడానికి వారితో ఈరోజు మీరు ఏం చేశారు, మన పిల్లలు కాలేజ్ నుంచో స్కూల్ నుంచో మరి చిన్నప్పుడు చూసుకున్నా, లేకపోతే పెద్ద అయినప్పుడు చూసుకున్నా సరే, మన కాలేజ్ నుంచో స్కూల్ నుంచి మన పిల్లలు రాగాలని ఏం చేస్తామండి, అడుగుతాం. నాయనా ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, మీ టీచర్ ఏమంది, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని చెప్పి మనం అడుగుతాం కదా. అలాగే సర్వసృష్టికర్త అయిన దేవుడు మరి ఆదాము అవ్వముని కూడా మరి ప్రతినిత్యము కూడా నా బిడ్డలు ఎలా ఉన్నారు, ఇక్కడ పరిస్థితి, ఈ తోట అంతా కూడా ఎలా ఉంది అని చెప్పి ప్రతి సిచ్యువేషన్ని కూడా ఆయన గమనిస్తూ, నా బిడ్డలైన వారు క్షేమంగా ఉన్నారా, అసలు ఎలా ఉన్నారు, ఏ రీతిగా జీవిస్తున్నారని ప్రతినిత్యము వారి బాగోగులు, వారి యొక్క ఎవరికి బాధ్యత ఉంటుందండి, తల్లిదండ్రులకి బాధ్యత ఉంటుంది. అంటే ఎవరైతే ఎక్కువగా బిడ్డలు ప్రేమిస్తారో వారు బాధ్యత కలిగిన తల్లిదండ్రులకి ఏం చేస్తారు, వారి బిడ్డల యొక్క యోగక్షేమాలు అనేవి తెలుసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా చూసుకుంటే సర్వసృష్టికర్త దేవుడు కూడా ఆదాము హవ్వ ఏ రీతిగా ఉన్నారని ప్రతినిత్యము కూడా వారిని దర్శిస్తూ, ఆ దేవుని యొక్క మహిమా ప్రకాశమైన వెలుగు వారి మీద ప్రజ్వలించడం ద్వారా వారు మహిమా దేహాలతో ఉండి, మహిమా శరీరాలతో ఉండి, వారు మరి దిగంబరత్వం అనేది తెలియకుండా వారు దేవుని యొక్క సన్నిధిలో ముఖాముఖిగా మాట్లాడే స్థితి. కానీ అట్టి స్థితిని వారు కోల్పోయి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి మరి అపవాదికి చోటించి వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధికి రాకుండా మరి వారు ఏ రీతిగా సమాధానం చెప్తున్నారో కొన్ని వాక్యాలు చదువుకొని ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 9 నుంచి ఒక్కసారి చదువుకుందామండి. 8 నుంచి చదువుకుందాం. చల్లపుడున ఆదాము అతని భార్య తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా దగ్గరికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు? అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరగా ఉంటుంది కనుక భయపడి దాక్కొంటున్నాను. అందుకు ఆయన నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదు నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములో తింటివా అని అడిగిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సర్వసృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడైతే ఆదాము తన సన్నిధికి రాకుండా భయపడి దాక్కున్నారో అప్పుడే ఆ స్థితిని దేవుడు గమనించి ఆదామా నీవెక్కడా అని ప్రశ్నించడం జరిగింది. ఆదాము అందుకు మరి నేను నీవు మరి యొక్క తోటలోనికి వచ్చినప్పుడు నీ స్వరం విన్నప్పుడు మరి నేను ఈ తోట చెట్ల మధ్య దాక్కున్నాను అని చెప్పి మరి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు నేను దిగంబరగా ఉన్నాను కాబట్టి నేను మరి దాక్కున్నానని చెప్పినప్పుడు ఆయన సర్వసృష్టికర్త దేవుడు ఇక్కడ ఏమంటున్నారు, అసలు నువ్వు దిగంబరమని నీకు తెలిపిన వాడెవరు? నేను ఏదైతే చేయవద్దని చెప్పానో, ఏ వృక్షఫలం అయితే నేను తినవద్దని చెప్పానో ఆ వృక్షఫలం నువ్వు తిన్నావా అని చెప్పి ఆయన అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు ఆదాము గారు నిజం చెప్తున్నారా అండి?
నిజం చెప్పట్లేదు, సాకులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మరి మరి దేవుని ప్రజలకు మనం ఏం చేయాలి? నిజాన్ని చెప్పాలి. అంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి కానీ కప్పుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆదాము గారు ఏం చేస్తున్నారు? తప్పును ఒప్పుకోకుండా, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నువ్వు తినవద్దన్నావు, కానీ నేనేం చేశానంటే నీ మాట నిర్లక్ష్యపరిచాను, అవిధత చూపించాను, నేను నా భార్య కూడా మేము తప్పు చేస్తామని చెప్పి ఒప్పుకొని మరి ఉంటే దేవుని కృపానిధి వారికి మెండుగా ఉండి దేవుడు మరి ఎట్టి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చేవారు. మరి కానీ ఇక్కడ మరి ఆదాము అవ్వ ఏం చేశారంటే నేను ఈ తప్పు చేశానని ఒప్పుకోకపోగా మరి ఒకరి మీద ఒకరు నిందలు వేయడమే కాదు, దేవుని మీద కూడా నింద వేసే స్థితి రావడానికి కారణమైపోయారండి. ఎలా అంటే యొక్క వచనంలో ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే 11 నుంచి, అందుకు ఆయన నీవు దిగంబరువు నీకు తెలిపిన వాడెవడని మరి యేసయ్య మరి సర్వసృష్టికర్త దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ 12వ వచనంలో చూసుకుంటే, అందుకు ఆదాము నాతో ఉన్నడుగు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీని, ఆ స్త్రీ ఇవ్వబట్టి నేను ఈ వృక్ష ఫలాలను తింటా, అంటే నువ్వు నాకు ఇవ్వకపోతే నేను ఈ పాపాన్ని చేసేవాడిని కాదేమో అని చెప్పి ఆ నింద ఎవరి మీద వేస్తున్నారండి? దేవుని మీద వేయాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది? ఆదికాండం 3:13లో చూసుకుంటే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగా, స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చినందున తింటినను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళ తప్పులు అనేవి మోపుకుంటున్నారు, నిందలు అనేవి వేసుకున్నారు, సాకులు అనేవి చెప్తున్నారు. అంటే తాము పాపం చేశారని ఒప్పుకోకపోగా ఇతరుల మీద నిందలు వేస్తున్నారు, మరి సాకులు అనేవి చెప్తూ మరి దేవుని సన్నిధిలో ఇంకా అబద్ధములు ఆడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇట్టి జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడు కాదండి. ఈ రోజున మనం ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా, అది తెలిసి చేసినా తెలియక చేసినా సరే మన పాపాలు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుని యొక్క కృప పొందుకుంటాం. కప్పుకున్నామా ఆ పాపానికి తగిన శిక్ష అనేది మన జీవితాల్లోకి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కాబట్టి ఈ రోజు నుంచైనా మన జీవితాలు అట్టి ఆశీర్వాదకరమైన జీవితాలుగా ఉండాలని దేవుడు ఆశించున్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యం ఏంటి? నీవు ఏ పాపపు జీవితంలో జీవిస్తున్నా, లేకపోతే దేవునికి అవిధత కలిగిన జీవితాన్ని, దేవుని మాట అంటే దేవుడు ఈ యొక్క పని చేయొద్దు, త్రాగొద్దు, ఈ యొక్క ఆదాము గారికి ఏ రీతిగా అయితే వృక్షఫలం తినొద్దు అన్న రీతిగా నువ్వు తాగొద్దు, వ్యభిచరింపవద్దు, జారత్వం చేయవద్దు, లేకపోతే అబద్ధములు చెప్పవద్దు, వ్యర్థమైన మాటలు పలకవద్దు, లేకపోతే పాపపు అక్రమమైన క్రియలు జీవించవద్దని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ పాపాన్ని చేయకుండా మరి దేవుని యొక్క మాటకు మరి విధత చూపిస్తున్నావా, లేకపోతే అవిధత చూపించి ఆయన మాటను నిర్లక్ష్యపరిచి నువ్వు ఏదైతే చేయవద్దన్నారో చెప్పి ఆ యొక్క కార్యాలని కూడా చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నామేమో ఈ రోజున దేవుడు ప్రశ్నిస్తున్నారు. ఆదామా నువ్వెక్కడా అన్న రీతిగా, ఓ యవనస్తుడా నీవెక్కడా, ఓ యవనస్తురాలా నీవెక్కడా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అమ్మా ఏ వ్యసనములతో నీవు ఉన్నావో, ఏ అక్రమమైన క్రియలతో నీవు ఉన్నావో, మరి దేవుని ఎదుటికి రాలేని స్థితిలో అనేక మంది దేవుని యొక్క మందిరానికి కూడా రాకుండా మరి ఆ సినిమా హాల చుట్టూ, లేకపోతే బార్ల చుట్టూ, క్లబ్ల చుట్టూ, పబ్బుల చుట్టూ, మరి స్నేహితులతో మరి ఆ యొక్క హోటల్స్కి వెళ్ళడం, రెస్టారెంట్స్కి వెళ్ళడం, వారితో విందులు వినోదాలని చెప్పి భయంకరంగా జీవిస్తున్న రోజులండి ఇవి. ఈ రోజున మరి ఆడపిల్లలు చూసుకున్నా, మగపిల్లలు చూసుకున్నా మరి ఏ భేదం లేకుండా వారు వేసుకునే వస్త్రాల దగ్గర నుంచి వారు మరి ప్రవర్తించే తీరు కూడా, మరి అమ్మాయిలు కూడా సిగరెట్స్ కాల్చడం, మరి మద్యానికి అలవాటు అవ్వడం, అంతేకాదు కానీ మరి తెలిసి తెలియని వయసులో వారు ఏం చేస్తున్నారో తెలియకుండా తల్లిదండ్రుల యొక్క ప్రేమను మరి ఎరగకుండా, అంటే వారి యొక్క గద్దింపుని వారు ఈ రోజున తండ్రి కానీ తల్లి కానీ ప్రేమించినప్పుడు ఏం చేస్తారండి? శిక్షిస్తారు. అంటే ఒక దెబ్బ కొట్టైనా సరే నా బిడ్డ ఏదైనా, ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ఉన్నారండి, ఆ చిన్న బిడ్డ ఒక పొయ్యి దగ్గరికి నిప్పుల కుంపుడు ఉంది, ఆ నిప్పుల కుంపుడు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తుంది తల్లి? అక్కడ వెళ్తున్నప్పుడు నాయన వెళ్ళు అని చెప్పి వదిలేస్తుందా? వదిలేదు. అంటే వెళ్తే నా బిడ్డ అక్కడ కాలిపోతాడు అన్న గ్రహింపు ఆమెకు ఉన్నది. దాన్ని బట్టి ఆమె ఏం చేస్తున్నా ఆ జ్ఞానంతో, అమ్మ నా బిడ్డ నిప్పుల్లో పడిపోతున్నాడు కాబట్టి ఆ నిప్పుల దగ్గరికి వెళ్లకుండా ఆ యొక్క బిడ్డను ఆపాలని చెప్పి అక్కడికి వెంటనే వెళ్ళి ఒక దెబ్బ వేసి ఏం చేస్తుందంటే ఒక దెబ్బ అనేది వేసి ఆ యొక్క బిడ్డను మరలా తీసుకొస్తుంది. అంటే ఒక తండ్రి కానీ తల్లి కానీ ప్రేమిస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు? శిక్షిస్తారు, గద్దిస్తారు. ప్రేమించేవారే శిక్షిస్తారు, గద్దిస్తారు. అంటే ఈ రోజున దేవుడు మనల్ని ఏ శిక్ష విధించినా, ఏ యొక్క గద్దింపు ఇచ్చినా మరి ఈ రోజున మరి దేవుడు మన మేలు కొరకు, మంచి కొరకని, మన శ్రేష్టమైన ఆశీర్వాదాల కొరకే దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడని మరి విషయాన్ని మనం గమనించాలండి. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడంటే నువ్వేం చేస్తున్నావో
ఆ పాపపు స్థితి నుంచి నువ్వు బయటకు రావాలని ఆయన నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నారు. ఆదామును ప్రశ్నించారు. ఆదాము నువ్వు ఎక్కడ అన్నప్పుడు నేను భయపడి దాక్కున్నానయ్యా, దిగంబరిగా ఉన్నానని చెప్తున్నారు. అసలు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారయ్యా అంటే, నువ్వు చేయొద్దన్న కార్యం నేను చేశానని ఒప్పుకుంటున్నారంటే, ఒప్పుకోకపోగా కప్పుకొని ఇగో నువ్వు నాకు ఇచ్చావే ఆశ్రయం. అంటే ఈ రోజున అనేక మంది భార్య భర్త ఎలా ఉంటారంటే అండి, భర్త నా నీవు అంటే భార్యగా ఉన్న ఆమెను నీవు నా జీవితంలోకి రావడం ద్వారానే నేను అసలు నా యొక్క లైఫ్లో ఎంజాయ్మెంట్ అంతా కూడా నేను కోల్పోయాను. నేను సంతోషంగా జాయ్ఫుల్గా ఉండలేకపోతున్నాను. నా బ్యాచులర్ లైఫ్లో నేను చాలా సంతోషంగా గడిపానని చెప్పి భార్యను నిందిస్తూ ఉంటాడు. ఇటు భార్య చూసుకుంటే మరి నేను నా తల్లిదండ్రుల దగ్గర నేను ఎంతో గారాబంగా పెరిగాను, ఏ పని పాట చేయకుండా, లేకపోతే నా తల్లిదండ్రులు చక్కగా నన్ను శ్రేష్టంగా పెంచారు, మరి చక్కగా అన్ని పనులు కూడా నేర్పించారు అని కొంతమంది, లేకపోతే చక్కగా నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నేను ఏ కష్టమో కూడా పడలేదు, కానీ నిన్ను చేసుకున్నప్పటి నుంచి కూడా నేను పడని ఇబ్బంది లేదు, శ్రమ లేదు, కష్టం లేదు, అన్ని శ్రమలు పడుతున్నాను, నీతో అనేకమైన నిందలు పడుతున్నాను, అసలు నీవు నా జీవితంలోకి రావడం ద్వారా నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పి ఒకరి మీద ఒకరు ఏం చేస్తారంటే సాకులు, అంటే నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని భార్య అంటే ఇటు భర్త భార్య ఇద్దరు ఒకరినొకరు మరి నిందలు వేసుకుంటూ ఉంటారు. ఆ నిందలు వేసుకోవడం ద్వారా ఎవరికి మహిమ? మరి దేవునికి మహిమ వచ్చిందండి. అంటే అటువంటి జీవితాన్ని దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఈ రోజున మరి అనేక మంది సాక్ష్యాలతో కూడిన, అంటే సర్వ సృష్టికర్తని దేవుని నమ్ముకున్నాక మా జీవితాలు ఇలా ఉన్నాయి అనే శ్రేష్టమైన సాక్ష్యాలు అనేవి మన జీవితాల్లో కలిగి ఉండాలండి. ఏ రీతిగా అంటే ఒక భర్త అంటాడు కదా, నిజంగా దేవుని యొక్క బిడ్డగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే దేవుని నమ్ముకొని మరి దేవుని యొక్క పరిచయలో మరి సాగుతున్న ఏ బిడ్డ అయినా సరే తన భార్య ఎంత భయంకరంగా జీవిస్తున్నా, లేకపోతే తన మాట వినకపోయినా, తను చెప్పిన పని ఏది చెప్పినా ఆ భర్త ఏ రీతిగా ఉంటాడు? ప్రార్థించి అయ్యా నా భార్యను మార్చు అని చెప్పి భార్య గురించి ప్రార్థించే వ్యక్తిగా భర్త ఉండాలి. అలాగే నా భర్తను మార్చు, వ్యసనముల నుంచి విడిపించని చెప్పి ఆ యొక్క భర్త గురించి ప్రార్థించే స్త్రీగా మరి భార్య ఉండాలి. అలాగే మరి చూసుకుంటే వీరు ఎలా ఉంటారంటే ఇంకా అనేక మంది స్త్రీలు కానీ పురుషులు కానీ మరి కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, కలిమిలో, లేమిలో లేని స్థితిలో కూడా తమ భర్త యొక్క గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గిపోకుండా అన్ని విషయాలు కూడా కుటుంబంలో జ్ఞానవంతురాలుగా ప్రతిదీ కూడా చక్కబెట్టుకొని తన భర్త త్రాగుడనే వ్యసనంలో ఉన్న అక్రమమైన విషయాల్లో మరి అక్రమమైన కార్యాల్లో మరి జీవితాన్ని జీవిస్తున్న ఆమె ఎంతో భరిస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెడితే మరి తన భర్తను సంపాదించుకొని తన భర్త బిడ్డలందరూ కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ఆ భర్త ఒక సాక్ష్యం ఇస్తూ ఉంటారండి. చాలామంది భర్తలు, నా భార్య నా జీవితంలోకి రావడం ద్వారా నా జీవితం ఆశీర్వాదం. ఒకప్పుడు నేను త్రాగేవాడిని, ఒకప్పుడు నేను తిరిగేవాడిని, ఒకప్పుడు నేను మత్తు పదార్థాలకు అలవాటు అయిన వాడిని, ఒకప్పుడు నేను సిగరెట్లు, మత్తు పానీయాలు నా జీవితం నాశనం చేసుకుంది. కానీ ఎప్పుడైతే నా భార్య నా జీవితంలోకి వచ్చిందో నేను ఈ రోజున ఆ వ్యసనాలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని నమ్ముకునే భాగ్యం నాకు కలిగింది. ఇది నా భార్య ద్వారా నాకు జరిగిన ఆనందమైన మేలు, సంతోషము, నా భార్య ద్వారా నాకు సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది అన్న సాక్ష్యాన్ని మరి భర్తలు మరి భార్యల గురించి చెప్పేవారుగా ఉండాలి, నిందలు మోపేవారుగా ఉండకూడదండి. అంటే మనం ఏం చేయాలి అంటే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, మన భర్తల గురించి ప్రార్థించేవారుగా ఉండాలి. అటు స్త్రీలైనా సరే మరి మేము మా తల్లిదండ్రుల దగ్గర ఎంతో అపురూపంగా పెరిగాము, కానీ మా యొక్క భర్త దగ్గరకు వచ్చేసరికి మేము పడని ఇబ్బంది అంటూ లేదు. అయినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుని విడవక మేము ప్రార్థిస్తున్నప్పుడు నా భర్త కూడా నన్ను అర్థం చేసుకొని నా తల్లిదండ్రులకు ఇచ్చిన అంత ఎంత ప్రేమనైతే అందించారో అంతకంటే రెట్టింపు ప్రేమ కొంతమంది మరి పెళ్ళైనప్పుడు భార్యని ఎక్కువగా ప్రేమించి భార్య పట్ల ఎంతో విధేయత చూపించి బాధ్యతతో కూడిన ఎన్ని కార్యాలు చేయాలి వారి పట్ల, వారి యొక్క అంటే బిడ్డలను చదివించడం విషయంలోనే కానీ, భార్యకు అవసరతలు తీర్చడం విషయంలోనే కానీ, అంటే అనేక మంది స్త్రీలు వీటి విషయంలో కూడా సాక్షి. నా భర్త మరి ఒకప్పుడు త్రాగుబోతుగా, ఒకప్పుడు తిరిగిపోతుగా, లేకపోతే అనేకమైన వ్యర్థమైన వ్యసనాలు కలిగే వ్యక్తిగా ఉన్నారు. కానీ నేను ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థించానో, దేవునితో సహవాసం చేస్తానో, దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉన్నానో, అప్పుడు నా భర్త మారడమే కాదు, నా భర్త ఈ రోజున నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమను నా పట్ల చూపిస్తున్నారనే సాక్ష్యం స్త్రీ చెప్పే రీతిగా ఉండాలి. అంటే ఇటు జీవితం ఎలా వస్తుందండి? ఇటు జీవితం అనేది
దేవుడు ఆశీర్వదించిన కుటుంబం అయితే, దేవునికి దగ్గరగా జీవించే కుటుంబ జీవితాలు అయితే ఖచ్చితంగా అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదాలు, అటువంటి సాక్ష్యంతో కూడిన జీవితాలు అనేవి వస్తాయి. అంటే ఒకరి మీద ఒకరు నీ వల్ల నా జీవితం పాడైపోయింది అని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే జీవితం ఎలా ఉంటుందంటే దేవునికి దూరంగా ఉన్న జీవితం, దేవుని మాటకి లోబడిన జీవితం. ఎవరైతే నా భార్య వచ్చాక, లేకపోతే నా భర్త ద్వారా నాకు మేలు జరిగింది, నా భార్య ద్వారా నాకు మేలు జరిగింది, ఆమె నా జీవితంలోకి వచ్చాక, లేకపోతే ఆయన నా జీవితంలోకి వచ్చాక నా జీవితము, నా లైఫ్ స్టైలే మారిపోయింది. నేను దేవునితో మరి అనుసంధానాన్ని కలిగి, దేవునితో మరి అంటుకట్టబడి దేవునితో ఫలించే జీవితం నా భార్య ద్వారా నాకు దక్కిందండి. ఆమె ప్రార్థించకపోతే నా జీవితం ఎప్పుడో మరి దేవునికి దూరం అయిపోవడమే కాదు, నేను ఎప్పుడో మరణించి ఉండేవాడిని అని చెప్పి మరి అనేక మంది భర్తలు సాక్ష్యం చెప్తున్నారు. ఇటువంటి సాక్ష్య జీవితాన్ని, ఇటువంటి మరి కుటుంబమైన, ఇటువంటి శ్రేష్ఠ కుటుంబమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కానీ నీ వల్ల నా జీవితం పాడైపోయిందనే ఎట్టి స్థితిలో కూడా ఇతరుల మీద నిందలు మోపే స్థితి మనకు ఉండకూడదండి. ఈ రోజున ఎవరి జీవితాన్ని కూడా పాడు చేయలేరు, బాగు చేయలేరు. మరి ఈ రోజున ఎవరి జీవితమైనా బాగుపడాలన్నా, లేకపోతే ఎవరి జీవితాలైనా ఆశీర్వాదకరంగా ఉండాలని ఎవరి చేతుల్లో ఉంది? మన చేతిలో ఉంది. అంటే మన భార్య మాటికి, లేకపోతే మన భర్త మాటికి విధేయత చూపించి వారిని ప్రభు యొద్దకు నడిపించే విధంగా మన వ్యక్తిగత జీవితాలు, మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవునితో సహవాసంతో కూడిన దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవునిలో సాగుతున్నప్పుడు మనము మన భర్తలు మార్చుకోగలం, మన భార్యలు మార్చుకోగలం. అంతేకాదు మీ ద్వారా మేము ఆశీర్వాదాలు పొందుకున్నాం, మీ ద్వారా నాకు ఆనందం ఉంది, నా భార్య వల్ల నేను సంతోషిస్తున్నాను నా సాక్ష్యాన్ని, అలాగే నా భర్త వల్ల నేను సంతోషిస్తున్నాను, నా తల్లిదండ్రుల కంటే అధికమైన ప్రేమను నేను నా భర్త ద్వారా పొందుకున్నాను ఆ సాక్ష్యాన్ని కూడా మరి చెప్పుకోవడం జరిగింది. అటువంటి కుటుంబ జీవితాలు అనేవి కలిగి ఉండాలని దేవుడు మరి శ్రేష్టమైన కుటుంబ జీవితాన్ని ఆదాము హవ్వమ్మకి ఇస్తే వారు ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు మరి చక్కగా అర్థం చేసుకొని మరి ఇద్దరము కూడా ఈ తప్పు మనం చేయకుండా ఉండాల్సింది. మన ఇద్దరం తప్పు చేస్తాం, దేవుని సందులో మరి క్షమాపణ పొందుకుందాం అని చెప్పి అడగకుండా మరి ఏం చేస్తున్నారంటే, నువ్వు నాకు ఇచ్చావే అని ఆదాము గారు మరి స్త్రీ చూస్తే ఇగో సర్పం నన్ను మోసపుచ్చిందని చెప్పి ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున అలా నిందలు మోపే పరిస్థితి ఎవరిదండి? అది ఎవరి స్వభావం? అపవాది యొక్క స్వభావం. అబద్ధములకు జనకుడు ఎవరు? మరి అపవాది. అంటే వీరేం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో మరి అబద్ధం ఆడటమే కాదు, దేవుని సన్నిధిని మరి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవునితో మహిమా ప్రకాశమైన దివ్యమైన వెలుగు వారి మీద ప్రకాశించే స్థితిని కూడా కోల్పోయి, ఆయనతో ముచ్చరించే స్థితిని కూడా కోల్పోయి, ఆయన సన్నిధికి రాలేని స్థితిలో తప్పు చేసి భయపడే స్థితిలో ఉన్నారు. అంతేకాదు ఆయన ప్రశ్నించినప్పుడు వారు సాకులు చెప్పే స్థితిలో కూడా ఉన్నారు. ఈ రోజున మనం అట్టి జీవితాలు కలిగినడం దేవుని చిత్తము కాదండి. అంటే ఈ రోజున నువ్వు ఏ పాపం చేసావో మరి ఆ పాపాన్ని ఒప్పుకో. ఇక్కడ మరి కప్పుకోవడం దేవుని చిత్తము కాదు. అంటే నేను ఏ తప్పు చేయలేదు, లేకపోతే ఆమె వల్ల, ఈమె వల్ల, లేకపోతే ఇతని వల్ల అని చెప్పి, అంతే కదా అయ్యా నువ్వు నాకు ఈ స్త్రీ ఇవ్వడం వల్ల అని చెప్పి దేవుని మీద కూడా మరి నిందలు మోపే స్థితిలో ఉన్నావేమో జాగ్రత్త. అంటే నా లైఫ్ ఇలా అయిపోవడానికి దేవుడా నువ్వే కారణం అని చెప్పి అనేక మంది దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటారండి. అది దేవుని చిత్తము కాదు. ఎందుకంటే ఎవరి జీవితాలను కూడా దేవుడు నాశనం చేయడు. దేవుడు మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆయన సంకల్పించారు. మనమే మన చేతులారా మనం ఏం చేస్తామంటే మన సుఖభోగముల నిమిత్తము మనము దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయడం ద్వారా, దేవుని సన్నిధి సమయం ఇవ్వకపోవడం ద్వారా అనేకమైన పాపపు భ్రష్టత్వపు జీవితాలను జీవించడానికి, సుఖభోగములతో కూడిన జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో, ఆ దురుద్దేశాలతో మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి మరి దూరం అవుతూ, వ్యసనాలకు దగ్గర అవుతూ దేవుని మీద మరి నిందలు వేస్తూ, నీవేలానయ్యా నాకు ఇటు స్థితి, నీవేలానయ్యా నాకు సమాజంలో గౌరవం లేదు, నీవేలానయ్యా ఈరోజు నేను భయంకరమైన అప్పుల ఊబిలో కూరుకుపోయాను అని చెప్పి నిందలు వేస్తూ ఉంటారు దేవుని మీద కూడా. ఈ రోజున అలా వేయడం దేవుని చిత్తము కాదండి. దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎవరి జీవితాల్లో ఆయన నాశనం చేసేవాడు కాదు. ఎవరి జీవితాల్లో ఆయన ఆ యొక్క అప్పుల ఊబిలో కానీ, లేకపోతే ఏ విధమైన పాపపు జీవితాన్ని అప్పగించడం కూడా దేవుని చిత్తము కాదు. అది నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. అపవాదికి చోటిచ్చి, లేకపోతే అక్రమమైన క్రియలకు చోటిచ్చి నీవు నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసు. కాబట్టి ఈ రోజున మరి దేవుడి యొక్క గద్దింపును ఈ రోజున దేవుడు ఈ రీతిగా ప్రశ్నిస్తున్నాడు. ఆదామా నువ్వెక్కడ అన్నట్లుగా దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు. నేనేదైతే త్రాగొద్దన్నానో, ఏదైతే నేను సహవాసం చేయొద్దనో, లేకపోతే ఏ దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవ
నడవద్దనని, పాపుల మార్గంలో నిలవద్దనను ఆ యొక్క పనులన్నీ చేస్తూ నీవు నా మీద నిందలు వేస్తున్నావా ఆదామా అని ప్రశ్నించినట్లుగా నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పే స్థితి నీకు ఉన్నదా? మరి ఈ రోజున దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నారు. కాబట్టి మన జీవితాలు మనం ఎలా మరి దేవునికి అప్పగించుకోవాలంటే మనం చేసిన తప్పుని ఒప్పుకోవాలి. మరి అవ్వమ్మ గారు చేసిన తప్పుని మనం చేయకూడదు. ఎందుకంటే వారు సాకులు చెప్తూ ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటున్నారు. మనం ఏం చేయాలి? మన తప్పుని ఒప్పుకోవాలి. అంతేకాదు కానీ మరి ఆకాను అనే వ్యక్తి ఉంటారండి. ఆకాను ఒక ఎరుకో అనే ఒక మహాపట్టణం ఉంటుందండి. ఆ యొక్క ఎరుకో మహాపట్టణంలో ఒక గోడ ఉంటుంది. ఆ గోడ అంటే ఎరుకో పట్టణం అంతా కూడా ఒక గోడ ప్రహరీ అంటే గోడ ఉంటుందండి. ఆ గోడ ఎలా ఉంటుందంటే మరి ఎద్దుల బండి చూసుకుంటే అటు ఇటు చక్రాలు ఉంటాయి కదండి. ఆ రథము అలా వెళ్ళే రీతిగా ఆ యొక్క ఎద్దుల బండి ఎలా అయితే వెళ్ళిపోతుందో రోడ్డు మీద, అంటే అంత విశాలంగా ఉండే గోడ, మరి ఆ గోడను కలిగిన ప్రాకారంగా కలిగిన ఆ ఎరుక పట్టణము దేవుని స్తుతించినప్పుడు 7 మార్లు 7 రోజులు కూడా వారు స్తుతించడమే కాదు, 7వ దినమున వారు 7 మార్లు తిరిగి 7వ భయంకరంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకే మహిమ ఘనత అనే ప్రభావములని ఆయనకు చెల్లిస్తున్నప్పుడు ఆ కోట గోడలు అనేవి కూలిపోతాయి. మరి ఆ యొక్క ఎరుక పట్టణాన్ని వారు జయించి అక్కడున్న ఆశీర్వాదకరమైన వస్తువులని కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే దేవుడు వారు ఏదైతే చెప్పారో ఆ పని చేయడం ద్వారా ఆ యొక్క పట్టణం మీద వారికి విజయం వస్తుంది. మరి ఆ తర్వాత మరి దేవుడు ఏం చెప్తారంటే మీరు హాయి అనే పట్టణాన్ని కూడా మరి దాటి వెళ్ళాలి. అంటే వారు కానాను అనే దేశాన్ని రాబోయే రోజులు ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. కానాను అనే దేశానికి వీరు చేరాలి. కాబట్టి మరి మధ్యలో హాయి అనే ఒక చిన్న పట్టణం వస్తుందండి. ఎరుకో అనే పెద్ద పట్టణాన్ని ఒక రథము మరి ఒక ఎద్దుల బండి ఎలా అయితే ఉంటుందో ఆ రథం ఆ గోడ మీద నుంచి వెళ్ళిపోయి అంత విశాలమైన గోడను దేవుని స్తుతించడం ద్వారా పడగొట్టిన మీరు ఒక హాయి అనే చిన్న పట్టణం దగ్గరకు వచ్చేసరికి వారు ఏం చేస్తారంటే వారు జయించకుండా అంటే ఆ అమ్మోనీయుల చేతులకు అప్పగింపబడి మరి వారు వెనుతిరిగి రావడం జరుగుతుంది. అప్పుడు వారు ఆ యొక్క యెహోషువ గారు వచ్చి మరి దేవుని సన్నిధిలో నాయన మేము ఎందుకు ఓడిపోయామని చెప్పి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఇప్పటికి మీరు పరిశుద్ధపరచుకుని రేపటి దినమున నేను మీకు సంగతి తెలియజేస్తానని దేవుడు చెప్పడం జరుగుతుంది. అంటే మరి ఇందులో భాగంగా చూసుకుంటే ఒక్కసారి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రము 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంతయో ఒప్పుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ సృష్టికర్తైన దేవుడు మరి మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నతమైన సంకల్పాలు కలిగి ఉంటారని చెప్పాను. ఆ రీతిలో చూసుకుంటే ఇశ్రాయేలు జనాంగం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎరుకో కోట గోడలు మరి ఎంతో బలిష్టంగా ఆ కోట గోడలు కూడా దేవుని స్తుతించడం ద్వారా మరి ఆ కూలిపోవడం జరిగింది. అలాగే ఎరుకో పట్టణాన్ని వారు స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే చూసుకుంటే మరి హాయి అనే చిన్న పట్టణం దగ్గరకు వచ్చేసరికి వారు విజయాన్ని చూడకుండా మరి ఓడిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ఆకాన్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే మరి హాయి పట్టణంలో ఏ ఒక్క వస్తువును కూడా మరి ముట్టవద్దు అని ఆయన చెప్పినప్పుడు మరి ఆ దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి ఆయన ఏం చేస్తారంటే ఆకాను అనే ఒక షీనారు పైవస్త్రము అలాగే దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రము 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటున్నాను చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి ఎప్పుడు చెప్పాలండి? ఈ ఆకాన్ అనే వ్యక్తి మరి ఆ హాయి పట్టణంలో కొంత సొమ్మును దొంగిలించి తీసుకురావడం జరిగింది. దాని వల్ల మరి చిన్న పట్టణమైన హాయి మీద వారు ఓడిపోవడం జరుగుతుంది. మరి ఓడిపోయినప్పుడు మరి అసలు ఎందు నిమిత్తం ఓడిపోయామో అని మరి ఆయన ఆలోచించడం కాక ఆలోచించకపోగా మరి ఆయన ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సొమ్మును భద్రపరుచుకొని ఈ తప్పు ఎవరికి కూడా తెలియదులే అన్నట్లుగా, అంటే నేను చేసిన దొంగతనం అనేది ఎవరికూ తెలియదులే అని చెప్పి అనుకుని, అంటే తాను చేసిన తప్పు ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును కూడా
పరిశీలించే దేవుడు, ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు. మరి మనం ఏదైతే పాపం చేస్తామో ఆ పాపాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. కానీ ఏం చేశారు ఆయన? మరి ఆ యొక్క ఏదైతే దొంగిలించారో ఆ సొమ్ముని మరి ఆయన దాచిపెట్టడం జరుగుతుంది. మరి ఆ దాచిపెట్టిన పరిస్థితి ఆ దొంగిలించడాన్ని బట్టి ఆ యొక్క హాయి పట్టణం మీద వారు ఓడిపోయి రావడం ద్వారా మరి యెహోషువ గారు దేవుని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ద్వారా మీ అసలు ఏం జరిగిందో మీకు రేపు తెలియచేస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పినప్పుడు ఆయన మరి ఆ తర్వాత దినము వరకు కూడా సమయం ఉంది ఆకాను తన తప్పును ఒప్పుకోవడానికి. మరి ఒప్పుకున్నాడా అంటే కప్పుకున్నాడు. అంటే దేవుడు పట్టించే వరకు కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే నెమ్మదిగా నాకు అసలు ఈ కార్యం నేను చేసినట్టుగా ఎవ్వరికీ తెలియదని. కానీ దేవుడు మరి అన్నీ కూడా మరి ఎరిగిన దేవుడు, సమస్తము ఎరిగిన. ఈ రోజున నువ్వు తెలిసి చేసినా తెలియక చేసిన ప్రతి పాపము కూడా, ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను, నేను మరి చేసిన పాపం ఎవరికి కూడా తెలియదని. కానీ సర్వసృష్టికర్తన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గమనించే దేవుడు, మరి పరిశీలించే దేవుడు. నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆయన నశించిపోతున్న నా జీవితాన్ని, నాలో ఉన్న పాపాన్ని తెలియజేసి ఎలా అయితే సర్వసృష్టికర్తైన దేవునికి సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నారో, ఎప్పుడైతే నా పాపాన్ని నేను ఒప్పుకొని విడిచిపెట్టి నా పరిశుద్ధమైన దేవుని నేను అంగీకరించాను, ఈ రోజున ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన పాపాలు మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. అలాగే చూసుకుంటే యాకాను గారు ఏం చేశారంటే మరి ఆయనకు ఒప్పుకోవడానికి చాలా సమయం ఉంది, అయినా సరే ఒప్పుకున్నారా అంటే దేవుడు పట్టించే వరకు కూడా. అంటే ఈ దుష్కార్యం అనేది మీలో జరిగింది, అందువల్లనే మరి మీకు ఈ హాయి అనే పట్టణం మీద మరి విజయం రాలేదని చెప్పే వరకు కూడా మరి ఆకాను గోత్రం మరి యెహోషువ దేవుడు మరి వారందరినీ కూడా గోత్రాల వారిగా రమ్మని చెప్పడం, ఆ గోత్రాల్లో నిలబెట్టినప్పుడు ఆకాను గోత్రం పట్టుబడ్డ ఆకాను మరి ప్రశ్నించినప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఆయన అవును నిజమే, నేను దీన్ని ఆశించి తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎప్పుడు ఒప్పుకున్నారు అంటే దేవుడు దేవుడు మరి ఎంతో సమయం ఇచ్చారు. అయ్యా నేను ఈ తప్పు చేశానని చెప్పి ఒప్పుకున్నాడా? పెద్దల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోలేదు. తన పాపాన్ని కప్పుకొని ఎవ్వరికీ తెలియదులే అనుకున్నాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా అండి? తన పాపాన్ని తన ఎదుట అందరి ఎదుట కూడా మరి ఉంచే సమయం వరకు కూడా తన పాపని ఒప్పుకోకుండా కప్పుకొని జీవించాడు. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క స్థితిలో ఆకాన్ని పట్టించారో మరి ఆకాన్ని పట్టించినప్పుడు అప్పుడు నేను తప్పు చేశాను, దానివల్ల దేవునికి మహిమ రాదండి, దానివల్ల ఆయనకి మరణం సంభవిస్తుంది. దేవునికి స్తోత్రం. రాబోయే రోజులు ఈ వాక్యం చక్కగా వివరిస్తాను. అలాగే రాహేల్ అనే తల్లి కూడా ఉంటుందండి, యాకోబు గారి భార్య. ఆమె కూడా ఏం చేస్తుందంటే గృహదేవతల్ని దొంగిలిస్తుంది. ఈమె గృహదేవతలు అంటే తన భర్తని మోసం చేసి 7 ఏండ్లకి ఇంకో 7 ఏండ్లు కొలువు చేసుకుని తనని మరి భారీగా ఇచ్చినందుకు, అంతేకాదు కానీ తన యొక్క గొర్రెల సంపదలోంచి తన తండ్రి దొంగిలించిన అంటే ఎక్కువగా తీసుకున్నాడనే ఉద్దేశంతో ఆమె ఏం చేసింది, తనకు నచ్చిన ఆ యొక్క గృహదేవతల విగ్రహాలు కూడా తనతో పాటు తెచ్చుకోవడం, అంటే తండ్రికి చెప్పకుండా తన అన్నదమ్ములకు చెప్పకుండా ఆమె దొంగిలించి తీసుకురావడం జరుగుతుంది. ఆ దొంగిలించిన స్థితిని బట్టి ఆమె తండ్రి వచ్చి యాకోబు నువ్వు ఎందుకు చెప్పపెట్టకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పినప్పుడు నేను మరి నీవు నన్ను ఇలాగా మోసపరిచే రీతిగా నన్ను చూస్తున్నావు, నేను నా భార్య బిడ్డలను తీసుకున్న స్వదేశంకి వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు సరే వెళ్తే వెళ్ళావు, కానీ నా గృహదేవతలు ఎందుకు దొంగిలించాను? నీ గృహదేవతలు ఎవరైతే దొంగిలించారో వారు బ్రతకూడదని ఎవరన్నారండి? యాకోబు గారు అన్నారు. ఎవరైతే నీ గృహదేవతలు దొంగిలించారో వారు బ్రతకూడదని ఆయన శపించడం జరిగింది. ఆ మాట ఎవరో పలికించారంటే సర్వసృష్టికర్త దేవుడే అని చెప్పాలి. అంటే నీ యొక్క సొమ్మును నేను దొంగిలిస్తే అది ఎవరికైనా సరే మరణమే అన్నట్లుగా ఆయన చెప్పినప్పుడు నిజంగా రాహేల్ ఏం చేసిందంటే తండ్రి అంతా కూడా వెతుక్కున్నారు. ఆ వెతుక్కున్నప్పుడు ఆమె తన కడగవునను నేను లెగకూడదు తండ్రి అని చెప్పి ఆ యొక్క సమాధానం చెప్పినప్పుడు సరే అమ్మ అని చెప్పి ఆమెని ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ రోజున ఒక చిన్న బలహీనతను మన జీవితాల్లోకి వచ్చిందా, దాని ద్వారా మరణం అనేది మన జీవితాల్లోకి వస్తుంది. మరి ఇక ఆకాను చూసుకుంటే మరి ఒక పెద్ద పట్టణాన్ని జయించగలిగిన ఇశ్రాయేలు ప్రజలు ఒక చిన్న పట్టణమైన హాయి దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడైతే దేవుడు చేయవద్దని పని చేశాడో, అంటే ఈ సొమ్ములో మీరు ఏది కూడా ఆశించి తీసుకోవద్దన్నారు, మరి ఆ యొక్క మాటను వినకుండా మరి ఆకాను దొంగిలించి దేవుని యొక్క శపితమైన
స్థితికి, అంటే దేవుడు పట్టించి, అంటే దేవుడు అందరి ఎదుట మరి వీడే తప్పు చేశాడని చెప్పే వరకు కూడా తన తప్పును ఒప్పుకోకపోవడం ద్వారా దేవుడు అతనికి మరణం విధించడం జరిగింది. అలాగే మరి రాహేలు చూసుకుంటే తన జీవితంలో, మరి లేయా చూసుకుంటే చక్కగా 8 మంది పిల్లల్ని, లేకపోతే జిల్ఫా లేకపోతే బిల్హా వీరు చూసుకుంటే చక్కగా పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బిడ్డలు కానీ ఆశీర్వాదకరంగా కుటుంబ జీవితాలు గడుపుకునే ధన్యత వారికి ఇచ్చారు. కానీ రాహేలు చూసుకుంటే మరి ఏంటంటే ఆమె చిన్న చిన్న బలహీనతలు, ఆ చిన్న చిన్న బలహీన అంటే ఆ యొక్క గృహదేవతలు దొంగిలించడమే కాదు, అబద్ధాలు చెప్పడం కూడా. తన తండ్రికి నేను కడగవునని అబద్ధం చెప్పింది, మోసగించింది, భర్తకు తెలియకుండా తీసుకువచ్చింది, గృహదేవతల్ని ఆశించింది. అంటే ఈ రోజున ఈ దొంగతనం చేయడం ద్వారా అవి చిన్న బలహీనతలే అనుకుంటాం, కానీ అవి భయంకరమైన జీవితానికి, భయంకరమైన మరణానికి దారి తీయవచ్చు. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో ఎటువంటి బలహీనత ఉన్నా సరే ఆ బలహీనతలు మనం ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన తప్పుల్ని ఒప్పుకోవాలి, కానీ మనం కప్పుకోకూడదు. అలా కప్పుకోవడం ద్వారా మన జీవితాలకి ఏమొస్తుందండి? మరణం వస్తుంది. ఆ యొక్క వాక్యం కూడా ఒక్కసారి చదువుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయం 30 నుంచి ఒకసారి చదువు. నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడివై వెళ్ళగోరినేలా వెళ్ళము. నా దేవతల నేల దొంగిలితివనగా యాకోబు, నీవు బలవంతముగా నా ఎదురు నుండి నీ కుమార్తెలు తీసుకుందవేమో అనుకుని భయపడితిని. ఎవరైతే నీ దేవతలకు కనబడినా వారు బ్రతకకూడదు. నీవు నా ఎదురుని వాటిని మన బంధువులైతే వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పెను. రాహేలు వాడిని దొంగిలేనని యాకోబునకు తెలియదు. లాబాను యాకోబు గుడారంలో లేయా గుడారంలోనికి, ఇద్దరు దాసుల గుడారంలోకి వెళ్ళను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళను. రాహేలు ఆ విగ్రహంలో తీసుకుని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండును. కాగా లాబాను ఆ గుడారం అంతటా తడవి చుచ్చినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవనందున తాము కోప్పడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పను. అతను ఎంత వెతికినో ఆ విగ్రహములు దొరకలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే మరి రాహేలు మరి ఏం చేసిందండి? గృహదేవతలను దొంగిలించడమే కాదు, మరి తన తండ్రికి అబద్ధం చెప్తుంది, అలాగే తన భర్తని కూడా మోసం చేసింది. ఆయనకు తెలియకుండా మరి పాపం చేసింది. అంటే ఆ యొక్క భర్తకు తెలియకుండా పాపం చేయడం ద్వారా మరి ఆ యొక్క జీవితంలోకి మరి ఆమెకి తెలియకుండానే ఒక శాపాన్ని ఆమె కొని తెచ్చుకోవడం జరిగింది. అంటే ఈ రోజున మనం చిన్న బలహీనతే, లేకపోతే చిన్న దొంగతనమే, లేకపోతే చిన్న పాపమే అనుకుంటాము, కానీ దాని ద్వారా మన జీవితాలు ఎంత భయంకరమైన విపత్తులకి, భయంకరమైన స్థితిలోకి దారితీస్తాయో మనకు తెలియదండి. దానిని భవిష్యత్తులో చూసుకున్నప్పుడు అయ్యో ఈరోజు ఈ జీవితం ఇలా అవడానికి నేనే కదా కారణం అని చెప్పి మనల్ని మనం నిందించుకునే స్థితి వస్తుంది. కాబట్టి అట్టి జీవితాలు అనేవి మనం కలిగి ఉండాలని మరి దేవుడు ఆశించట్లేదు. కాబట్టి ఈ రోజున మనం ఏ పాపం చేసినా సరే మన తప్పుని ఒప్పుకోవాలి. మరి రాహేలు వలె మరి తప్పుని ఒప్పుకోకుండా మరి దొంగిలించిన ఆ బలహీన స్థితిని బట్టి ఆమె ఏం చేస్తుంది? ఎప్పుడైతే రెండో బిడ్డకు జన్మనిచ్చిందో ఆ జన్మనిచ్చిన వెంటనే ఆ బిడ్డలతో చూసుకునే యోగ్యం కూడా లేకుండా ఆమె ఏం చేసిందంటే మధ్యలో మరి మరణించడం జరిగింది. అంటే ఈ రోజున ఒక చిన్న బలహీనత అని చెప్పి ఏదైనా తప్పు చేస్తే ఆ బలహీనత ద్వారా నీకు ఏమొస్తుందంటే మరణం సంభవిస్తుంది. శాపం మరి నువ్వు చేస్తున్న ఆ పాపానికి ప్రతిఫలంగా వస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుడు ఆదాము అవ్వను ప్రశ్నించినట్లుగా, ఆదాము నువ్వు ఎక్కడా అన్నప్పుడు, లేకపోతే ఆదామా నువ్వు దిగంబరు నీకు ఎవరు చెప్పారు? నేను ఏదైతే చేయొద్దని చెప్పానో ఆ యొక్క పని నువ్వు చేసావని దేవుడు మరి నిన్ను నన్ను కూడా ఈ రీతిగా ప్రశ్నిస్తున్నాడు. అమ్మా, ఏ దొంగతనం చేయొద్దని చెప్తున్నారో, ఏ త్రాగుడు వ్యసనంలోకి వెళ్ళొద్దన్నారో, ఏ అక్రమమైన పాపపు క్రియలు చేయొద్దన్నారో ఆ పాపపు జీవితాన్ని జీవించి ఇది చిన్న బలహీనత, సిగరెట్టే కదా, చుట్టా బీడి సిగరెట్లే కదా చిన్న బలహీనత అని చెప్పి, లేకపోతే మందు చిన్న బలహీనతే కదా అని చెప్పి వీటికి ఎడిక్ట్ అయిపోయి నువ్వు దేవుని నుంచి దూరం అయిపోవడమే కాదు, దేవుని యొక్క సొమ్మును కూడా దొంగిలించే పరిస్థితులు ఉంటాయండి. అనేక మంది దేవుని యొక్క మందిరాల్లో చూసుకుంటే అండి మరి దేవుని యొక్క దశంభాగాలు కానీ కానుకలు కానీ దేవుని యొక్క సన్నిధిలో పరిచర్యకు వాడవలసిన వారు తమ విందులకి వినోదాలకి వినియోగించుకొని దేవుని యొక్క సొమ్మును కూడా దొంగిలించి దేవునికి మరి దేవుని నామానికి అవమానకరంగా వారి జీవితాలు జీవిస్తూ ఉంటారు. ఇది కూడా దేవుని యొక్క చిత్తము కాదు. మరి ఆఖరి ఏదైతే చేయొద్దన్నారో, దొంగిలించవద్దు, అసలు వాటిని ఆశించొద్దన్నారు, కానీ వారు ఏం చేశారంటే ఆ యొక్క బలహీనతను బట్టి వారు ఏం చేశారు? చిన్న బలహీనతే లోబడ్డారు, దాని ద్వారా మరణం సంభవిస్తుంది. రాహేలు చిన్న బలహీనతే దొంగిలించింది గృహదేవతల్ని భర్తకు తెలియకుండా, అలాగే తండ్రికి కూడా అబద్ధం చెప్పి దాని ద్వారా మరణాన్ని మరి ఆమె పొందుకుంది. ఈ రోజున మరి ఆదాము హవ్వ కూడా చూసుకుంటే మహిమా దేహాలతో కూడిన శరీరాన్ని కలిగి దేవునితో నిత్యమో జీవించే జీవితాన్ని వారు కూడా కోల్పోయి వారు మరణం అనే జీవితాలకు రావడం, అంతేకాదు
దేవునికి అవిధేయత చూపించి జీవితంలోకి రావడం, అపవాదికి చోటిచ్చే భయంకరమైన పాపం చేయడం జరిగింది. కాబట్టి అటువంటి జీవితాలు మన జీవితాల్లో ఉండకూడదని దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా మరి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలి అనేది మన చేతుల్లో ఉన్నది. మనకున్న బలహీనతలు బట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఆ బలహీనతలని నీ తప్పు చేయకుండా ఉండాలి, నీ కృప నాకు కావాలని చెప్పాలి. అంతేకాదు మనం చేసిన తప్పుని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. మరి ఈ రోజున ఒక తల్లి ఉందండి, మరి ఆ బిడ్డ ఒక చిన్న బిడ్డ ఉంటే ఆ బిడ్డ ఆ పక్కింటికి వెళ్ళి ఓ పెన్సిలో పెన్నో ఇలాగ ప్రతి నిత్యము కూడా ఒక స్పూను ఇలా ఎన్ని తీసుకొస్తున్నారు. మరి మొట్టమొదటి రోజే ఆ యొక్క పెన్సిల్ తెచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందయా అని చెప్పి ప్రశ్నించుంటే ఆ బిడ్డ మరి ఎంత బాగుండేది అంటే ఇంకొకసారి వెళ్ళి ఏ పెన్ను పెన్సిల్ రబ్బరో లేకపోతే ఏ స్పూనో ఏ గెరిట ఏదో ఒకటి తీసుకురాకుండా ఉన్నాడు. కానీ తన తల్లి ప్రశ్నించకపోవడం ద్వారా ఏమైందంటే ఆ యొక్క పెన్సిల్ తీసుకురావడం మొదలుపెట్టిన ఆ యొక్క బిడ్డ మరి నా తల్లి ఇంకేం ప్రశ్నించట్లేదు కదా, నా తల్లి నన్ను ఏం అడగట్లేదు కదా అని చెప్పి పెన్సిల్ తీసుకొచ్చిన ఆ వ్యక్తి భయంకరమైన గజదొంగగా మారి అనేకమైన వస్త్ర దుకాణాలు లేకపోతే వజ్రాల ఆభరణాల దుకాణాల్లో అనేకమైన నగలని మరి అనేకమైన భయంకరమైన దోపిడీలు చేసే వ్యక్తిగా మారి మరి ఆయనకు ఒక మరణశిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఆ మరణశిక్ష విధించినప్పుడు నీకు చివరి కోరికైనా ఏదైనా ఉందా అని చెప్పి జడ్జి గారు అడిగినప్పుడు మరి నేను మా అమ్మని ఒక్కసారి చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన అడిగినప్పుడు సరే అని చెప్పి వారు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు వారి తల్లి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అమ్మ నువ్వు నాలుక తెరువు అని చెప్పినప్పుడు ఆ నాలుకను మరి తెరిచినప్పుడు ఆ తల్లి యొక్క నాలుక ఆ బిడ్డ కొరికేయడం జరుగుతుంది. అంటే అందరూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా మరి స్టన్ అయిపోయి ఏం నాయనా మీ తల్లిని ఇలాగా మీ తల్లి పట్ల ఇలా ప్రవర్తిస్తుందని చెప్పినప్పుడు మొట్టమొదటిగా నా తల్లి నేను పక్కింట్లో మరి ఆ పెన్సిల్ లేకపోతే స్పూన్ ఏదో తెచ్చినప్పుడు నన్ను గద్ది ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించుంటే మరి నేను ఆ తప్పు మరలా చేసి ఉండకపోదునేమో, లేకపోతే గద్దించుంటే ఒక దెబ్బ కొట్టుంటే నాయన మరలా ఇది నువ్వు తీసుకురాకూడదు అని చెప్పి ఈ దొంగతనం నువ్వు చేయకూడదు నా తల్లి నన్ను గద్దించుంటే నా జీవితం ఈ రీతిగా ఉండేది కాదు కదా అని చెప్పి ఈ రోజున నాకు మరణశిక్ష పడుతుందంటే దానికి కారణం నా తల్లి గద్దించకపోవడం ద్వారా ప్రశ్నించకపోవడం ద్వారా నేను ఈ పాపాన్ని చేసి భయంకరమైన గజదొంగగా మారానని చెప్పి ఆ యొక్క వ్యక్తి మరి ఆ యొక్క జడ్జి గారు ఎదురు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రోజున మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా దేవుడు ఎంత బాధ్యత కలిగి అవ్వ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, నా బిడ్డలు వారు ఎలా ప్రవర్తిస్తున్నారని చెప్పి వారిని ప్రతినిత్యము కూడా దర్శిస్తూ వారితో ముచ్చటిస్తూ వారికి శ్రేష్టమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో దేవుడు వారి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలతో వారిని ఎప్పుడూ కూడా దర్శిస్తూ ఉంటే వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి అపవాదికి చోటించి దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి దేవుడు ఏదైతే చేయొద్దన్నారో ఆ పాపాన్ని చేసి దేవునికి దూరం అయిపోయారు. అంతేకాదు పాపాన్ని ఒప్పుకోకపోగా మరి ఏం చేశారంటే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని ఈమె వల్ల లేకపోతే నీ వల్లేనయ్యా నా జీవితం ఇలా అయిందని చెప్పి చివరికి దేవుని మీద అలాగే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని సాకులు చెప్పుకునే జీవితాన్ని కలిగి ఉన్నారు. కానీ అటువంటి జీవితాలు అనేవి మనకి ఆశీర్వాదకరం కాదు అనేది ఆ సత్యాన్ని మరి వారి ద్వారా తెలుసుకోవడానికి ఈ రోజున నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇకనైనా మన జీవితాలు దేవునికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలి. మనం ఏం చేయాలంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మనకి ఏమైందో మరి రాహేలు ద్వారా లేకపోతే ఆకాను ద్వారా వారి జీవితాలు మరి శాపాన్ని మరణాన్ని ఎలా మరి తెచ్చుకున్నారో మరి ఈ యొక్క వాక్యంలో తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. ఈ రోజున దేవుడు ఏదైతే చేయొద్దన్నారో ఆ యొక్క పని మనం చేయకుండా ఉంటేనే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు దేవుడిచ్చే శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోగలం. కాబట్టి అటువంటి జీవితాలన్నీ కూడా మీరు పొందుకోవాలని ఆశించున్నారా? కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానమున నుంచి మీ యొక్క బిడ్డలతో మీరు మాట్లాడిన విధానానికి వందనాలు. శ్రేష్టమైన కృపను జ్ఞానమును అందించి మీ బిడ్డలందరికీ కూడా నిండు నూరేళ్ల ఆయుష్ ఆరోగ్యమును వారి యొక్క కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానము దేవుని యొక్క ఉన్నతమైన దీవులు వారి బిడ్డల విషయంలో కూడా జరుగులగిన సహాయం చేయమని నైనా దేవుని యొక్క మాట విని దేవుని యొక్క మాటకు లోబడి అలాగే వారి జీవితాల్లో తాము చేసిన ప్రతి పాపమును కూడా ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని యొక్క మాటకు లోబడి మరి దేవునికి ఇష్టానుసారమైన జీవితాలు జీవితం ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మీ అందరికీ